హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు గ్యాప్ వచ్చింది వీడియోస్‌కి. ఎందుకంటే ఆఫీస్ వర్కే సరిపోతుందండి నాకు. సో, వీడియో రికార్డ్ చేయడానికి కానీ, క్లాస్ చెప్పడానికి కానీ నాకు టైం సరిపోవట్లేదు. బట్ డోంట్ వరీ అండి. సో, ఈరోజు నుంచి మళ్ళీ కంటిన్యూస్‌గా మన పవర్ అప్ సిరీస్‌ని స్టార్ట్ చేద్దాం. సో, వెల్కమ్ టు లో కోడ్ క్రియేటర్ తెలుగు పవర్ అప్స్ లెర్నింగ్ డే 7 అండి ఈరోజు. సో, మనం ఈరోజు ఏం నేర్చుకుంటామంటే అసలు కంట్రోల్స్ అంటే ఏంటి పవర్ అప్స్‌లో, అవి దేనికి యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము అనేది చూద్దామండి. ఓకే, సో నౌ ఓపెన్ టు పవర్ యాప్స్. సో మెయిన్గా మనం పవర్ యాప్స్లో యూజ్ చేసేవి కొన్ని కంట్రోల్స్ నేను చూపిస్తున్నానండి ఇక్కడ. సో ఈ సీత అనే పేరు ఉంది చూడండి, ఇదేంటి అంటే టెక్స్ట్ లేబుల్. జస్ట్ యూజర్కి మనం ఏదైనా ఒక టెక్స్ట్ని చూపించడానికి యూజ్ చేస్తాము. ఇదిగోండి ఇక్కడ పెట్టాం కదా, ఈ టెక్స్ట్ ఇది ఎలా రాసాను టెక్స్ట్ లేబుల్ అనేది పేరు, ఈ టెక్స్ట్ లేబుల్ అనే కంట్రోల్ని యూజ్ చేసి. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఇన్పుట్. ఈ టెక్స్ట్ ఇన్పుట్ దేనికి యూజ్ చేస్తామంటే యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకోవడానికి. సపోజ్ కొట్టి సీత ఇలాగా యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకోవడానికి యూజ్ చేసే కంట్రోల్ వచ్చి టెక్స్ట్ ఇన్పుట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే డ్రాప్ డౌన్ అండి. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట వాటి నుంచి. నేను ప్రజెంట్ అయితే 2 ఆప్షన్స్ ఇచ్చాను, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఇదేంటి అంటే కాంబో బాక్స్ అండి. ఇక్కడ మనం ఓన్లీ డ్రాప్ డౌన్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కాంబో బాక్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రజెంట్ ఒక ఆప్షన్ ఇచ్చాను, సో మీకు ప్రాక్టికల్గా ఫుల్గా చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే డేట్ పిక్కర్ కంట్రోల్ అండి. సో మనం డేట్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మనం ఫామ్స్ని యూజ్ చేసినప్పుడు ఈ డేట్ పిక్కర్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కంట్రోల్ వచ్చేసి ఏంటి అంటే గ్యాలరీ అండి. సో గ్యాలరీ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ ఫామ్స్ని డిస్కస్ చేసినప్పుడు చెప్పాను కదా, అది డేటాని చూపించడానికి యూజ్ చేసేదే గ్యాలరీ అండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కంట్రోల్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో ఇది పవర్ అప్స్ విండో అండి, మన అందరికీ తెలుసు ఆల్రెడీ. సో గో టు ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ లేబుల్ అని కొడతాను. అంటే యాక్చువల్గా ఇవన్నీ కంట్రోల్స్ అనండి, వీటిని అన్నిటి కూడా కంట్రోల్స్ అంటారు. కొన్ని వీటికి సో ఇన్పుట్ కంట్రోల్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేవన్నీ కూడా ఇన్పుట్ కంట్రోల్స్ అంటాము. అండ్ డిస్ప్లే కంట్రోల్స్ అంటే డేటాను చూపించడానికి యూజ్ చేసేవి. లేఅవుట్స్ అంటే గ్యాలరీస్, డేటా టేబుల్, కంటైనర్స్, ఇవన్నీ లేఅవుట్స్లోకి వస్తాయి. అండ్ మీడియా వచ్చేసి ఇమేజ్, కెమెరా, కొన్ని ఉంటాయి కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. జస్ట్ ఈ ఐకాన్స్ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఒక ఫార్ములాస్ అనేవి కనుక మనం రాస్తే ఈ ఫంక్షనాలిటీస్ అన్నీ వర్క్ అవుతాయి. అండ్ ఐకాన్స్ కూడా కంట్రోల్స్లోకి వస్తాయండి. సో చూడండి ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. యాడ్, డాక్యుమెంట్, యూజరు, అలారం, యారో. జస్ట్ ఎండ్ యూజర్కి ఇవన్నీ కూడా ఐకాన్ ద్వారా ఇక్కడ దీని ద్వారా ఏం చూపిస్తాం, బ్యాక్ టు ద స్క్రీన్. ఓకే, ఇలా అన్నమాట. సో ఇవన్నీ కూడా కంట్రోల్సే, మనం మన రిక్వైర్మెంట్స్ని బట్టి యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఎమోజీ కూడా ఉంది. ఇప్పుడు ఏదైనా జొమాటోలోని మనం ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ప్లీజ్ గివ్ యువర్ రేటింగ్ అంటారు కదా, అప్పుడు మనం ఇస్తాం కదా. సో అదనమాట, అలాంటి అప్లికేషన్స్కి కూడా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రజెంట్ మనం మోస్ట్ యూజ్ చేసే కంట్రోల్స్ ఏవైతే నేను మీకు స్టార్టింగ్ చూపించానో చేద్దాం. ఓకే, సో ఇదేంటి అంటే టెక్స్ట్ లేబుల్ అండి, జస్ట్ చూపించడానికి యూజర్కి టెక్స్ట్ని చూపించడానికి. ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ దీన్నే ఉంచేద్దామండి, టెక్స్ట్ లేబుల్ అనే పెడతాను, మీకు అర్థమవుతుంది. అంటే మీరు దాన్ని ఏం చేయలేరు, జస్ట్ యూజర్కి ఓకే ఇది టెక్స్ట్ లేబులా, ఓకే ఇది పవర్ యాప్సా, జస్ట్ అలా చూసి అర్థం చేసుకుంటాడు అంతే. ఇది టెక్స్ట్ లేబుల్. మనం ఎక్కడ నుంచి దీని ఇగో సైజ్ నేను ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేశాను. జస్ట్ ఏదైనా కంట్రోల్ మీరు ఇన్సర్ట్ చేసిన తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయండి, లేదా మరి ఇక్కడ నుంచి కూడా ఉంటాయి లెఫ్ట్ సైడ్. సో మీరు ఆ యొక్క ప్రాపర్టీస్కి వెళ్ళి మీకు నచ్చిన విధంగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమో నేను టెక్స్ట్ అనేది చేంజ్ చేశాను, అండ్ ఫాంట్ కూడా చేంజ్ చేశాను, జార్జియో. అండ్ సైజ్ వచ్చి 40 ఇచ్చాను. అండ్ ఇక్కడ ఫాంట్ వెయిట్ వచ్చి నార్మల్ ఉంది, బోల్డ్ కావాలంటే బోల్డ్ ఇస్తాను. ఓకే, లేదు సెమీ బోల్డ్ చాలంటే ఓకే. అండ్ ఫాంట్ స్టైల్ ఇటాలిక్ కావాలా, అండర్లైన్ కావాలా, లేక క్రాస్ ఇలాగనమాట. ఓకే, ఇటాలిక్ అయితే బాగుంది కదా, అలా ఇస్తానమాట. అంటే అలైన్మెంట్ లెఫ్ట్ సైడ్ రావాలా, మిడిల్ రావాలా, కొంచెం రైట్ సైడ్, మొత్తానికి అలా. ఓకే, ఎలా రావాలి అనేది ఇక్కడ ప్రాపర్టీస్ అనమాట. టెక్స్ట్ కలర్ ఏం కావాలి, ఓకే చూడండి కలర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు మనము. దీనికి వైట్ బాగా సెట్ అవుతుంది, సో వైట్ ఇస్తాను. ఓకేనా, ఇంకా బోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సైజ్ ఎంత కావాలి, ప్యాడింగ్ ఎంత,
ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి అన్నమాట ప్రాపర్టీస్. ఓకే, ఇది టెక్స్ట్ లేబుల్ కంట్రోల్ అండి. సో ఇలానే అండి, ఏదైనా సరే మన కంట్రోల్ని డైరెక్ట్గా జస్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని దానికి తర్వాత మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి సెట్ చేసుకోవడమేనండి. సో ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ ప్లేస్లో నేను తీసేస్తున్నాను. ఓకే, జస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ కాబట్టి, అంటే టెక్స్ట్ ఇన్పుట్ ఇన్పుట్ ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎండ్ యూజర్ నుంచి తీసుకోవాలి. అంటే ఆ ఎండ్ యూజర్కి ఇక్కడ హింట్ టెక్స్ట్ అనేది ఏంటి అంటే మనం ఎండ్ యూజర్ చెప్తున్నాం, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. అంటే ఇప్పుడు మనం అక్కడ ఏది ఇవ్వలేదు అనుకో, వాడికి ఎండ్ యూజర్కి ఎలా తెలుస్తుంది అక్కడ ఏమి ఇవ్వాలి, ఇది సింపుల్ వైట్ బాక్స్ ఉంది, ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు అని అనిపిస్తుంది కదా. సో దానికోసం ఓకే, మనం ప్రతిదీ కూడా ప్రాపర్టీస్ అనేది వాటిని ఖచ్చితంగా సెట్ చేసుకోవాలండి. అప్పుడే ఎండ్ యూజర్కి అనేది అర్థమవుతుంది ఏ కంట్రోల్ దేనికి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఓకేనా, ఇది వచ్చి టెక్స్ట్ ఇన్పుట్ అండి. అండ్ ఇంకోటి వచ్చి డేట్. మీకు ఏది కావాలంటే జస్ట్ సర్చ్ చేసుకోవచ్చు మీకు నేమ్ తెలిస్తే. లేదు నాకు నేమ్ తెలీదు ఏ కంట్రోల్ కావాలో, సో నేను అన్నీ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే టెస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ బటన్ ఇది బటనా, సో బటన్ అనేది దేనికి యూజ్ చేస్తాము, నావిగేషన్ పార్ట్కి యూజ్ చేస్తాము, ఏదైనా ఫంక్షనాలిటీని వర్క్ అవ్వాలంటే. సపోజ్ ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోవాలి, అది దాన్ని ఏమంటారు, నావిగేషన్ అంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేయగానే ఏదైనా ఒక డేటా ఉంటే ఆ డేటా బ్యాక్ ఎండ్లో సేవ్ అవ్వాలి, దాన్ని ఏమంటారు, బటన్ యూజ్ చేసి డేటాను సేవ్ చేస్తున్నాం. ఇలా అనమాట ఆన్ సెలెక్ట్ ఫంక్షనాలిటీస్. కొన్ని ఫంక్షనాలిటీస్ని యూజ్ చేయడానికి మనం ఈ బటన్ కంట్రోల్ని అయితే యూజ్ చేస్తామండి. ఓకే, అండ్ గ్యాలరీస్ అనేవి చెప్పాను కదా, డేటాని రిప్రజెంట్ చేయడానికి కోసం యూజ్ చేస్తాము. అండ్ ఫామ్ కంట్రోల్స్ వచ్చి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఐకాన్స్ వచ్చి చాలానే ఉంటాయి, మనకి ఐకాన్స్ కావాలంటే ఐకాన్ యాడ్, అంటే యూజర్కి ఏదైనా ఫామ్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ రికార్డ్ యాడ్ చేయాలంటే యాడ్, ఇది క్లిక్ చేయగానే ఓపెన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి ఎడిట్ ఫామ్లో. అండ్ మనం ఇక్కడ ప్రతి దానికి కూడా ఈ ఆన్ సెలెక్ట్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది. అంటే ఏంటి అంటే మనం ఆ యొక్క ఐకాన్ని కానీ బటన్ని కానీ సెలెక్ట్ చేసినప్పుడు ఏం అవ్వాలి, ఏం ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలి అనే దాని గురించి. ఓకే, నేను ఇప్పుడు ప్లస్ అనగానే ఏమి ఇస్తున్నానంటే నావిగేషన్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నావిగేట్ యాక్చువల్గా గెట్ స్క్రీన్ టు. ఓకే, కొన్నిసార్లు ఇండెంటేషన్లో వస్తుందండి, ప్రజెంట్ రావట్లేదు, అది ఒక్కోసారి టార్చర్ చేస్తూ ఉంటుంది. ఓకే, జస్ట్ నావిగేట్ స్క్రీన్ టు ఇలా ఇచ్చేస్తే చాలు. బట్ ఏదైతే ప్లస్ ఐకాన్ ఉందో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే అది స్క్రీన్ 2కి అయితే వెళ్తుంది. ఓకే, ఇది అవ్విందా లేదా చూద్దాము. యాక్చువల్గా అవ్వట్లేదు, సరే చూద్దాం అయితే. ప్లస్ ఓకే, నావిగేషన్ అయింది అయితే. ఓకేనా, ఈ ఐకాన్ ఇలాంటి ఐకాన్స్, నాకు ఈ ఐకాన్ వద్దు, సో వేరే ఐకాన్ కావాలనుకో క్యాన్సిల్ సెలెక్ట్ చేసుకున్నా, క్యాన్సిల్, నాకు అది కూడా వద్దు. సర్చ్ కావాలి, ట్రాష్ కావాలి, ట్రాష్. ఓకేనా, సో ఇలా అనమాట. మీకు ఏది కంట్రోల్ కావాల్సింటే ఏది కావాలనుకుంటే ఆ కంట్రోల్స్ని యూజ్ చేయొచ్చు ప్రాపర్గా. ఓకే, సో టుడే కంట్రోల్స్ ఇవేనండి. ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయొచ్చు, అండ్ పర్సనల్గా కూడా మెయిల్ చేయొచ్చు నాకు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.